నార్త్ ఇండియాలో ఈ మధ్యన ట్రెండ్ కొత్తది నడుస్తుంది. సాధారణంగా సాధువుల్ని అడ్డుకుని లేకపోతే ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు హిందూ సమాజం హర్షించదు. వీలైతే అంత ముద్ద పెడుతుంది, లేదంటే కనుక ఏదన్నా బియ్యమో పప్పులు ఉప్పులు అంత డబ్బులు ఇవ్వడమో చేస్తుంది, లేదా సైలెంట్గా లేదు స్వామి వెళ్ళరండి అని చెప్తుంది. కాకపోతే దీన్ని ఇతర దేశాల నుండి వలస వచ్చినటువంటి వాళ్ళు, ఇతర సామాజిక వర్గాల వాళ్ళు, ముస్లిం సామాజిక వర్గాల వాళ్ళు చేస్తున్నారన్నట్టు ఈ మధ్యన మహారాష్ట్రలో బయటపడింది, ఉత్తరప్రదేశ్లో బయటపడింది. అట్లాగా తాజాగా ఒక ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఇల్లీగల్ బంగ్లాదేశీ ఈ దేశానికి వచ్చినటువంటి మొహమ్మద్ చాంద్ అనేటటువంటి వాడు 1995 సంవత్సరంలో భారతదేశంలోకి అడుగుపెట్టాడు. వీడు చక్కగా సాధువు వేషంలో తిరుగుతా భారతదేశంలో అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి అంటే నార్త్ ఇండియా మొత్తం తిరుగుతున్నాడు. అక్కడ శుభ్రంగా దర్జాగా వెలగబెడుతున్నాడు. వీడు చక్కగా మరొక ముస్లిం అమ్మాయినే పెళ్లి కూడా చేసుకున్నాడు. తాజాగా అక్కడ ఇతని పెళ్ళికి ఏది పేరుకేమో వేషం వేస్తుంది, సాధువు వేషం, పెళ్లి చేసుకుంది ముస్లిం అమ్మాయినే. అది లోకల్ మసీదులో ఉన్నటువంటి మౌల్వీ సహకారంతో జరిగింది. ఈ విషయం ఇప్పుడు తాజాగా ఏదైతే ఒక హిందువులకు సంబంధించినటువంటి సంస్థ ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు విషయం బయటపడిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తేలినటువంటి అంశం. ఇప్పుడు ఈ దొంగ సాధువులు ఎంతమంది ఉన్నారన్నది తేల్చుకోవాల్సిన అంశం వచ్చింది.